మనకి ఉన్నదానితో సంతృప్తి పడాలి కానీ ఇంకా కావాలి అని కోరుకోకూడదు. సరే, మనందరికీ కోరుకోవడం అలవాటు కదా, ఉన్నదాంతో ఎలా సంతృప్తి పడతాం, చాలదు. సో ఇంకా కావాలని కోరుకుంటాం. అది కూడా ఒక రకంగా తప్పు కాదు. పోనీ కోరుకున్నాక ఇది జరుగుతుందో లేదో, ఇది జరిగిన ఏంటి ఇలా జరిగిపోయింది, ఇది ఏమన్నా మాయా, మర్మమా, దెయ్యమా, భూతమా అని ఇలాంటి అనుమానాలు అస్సలు పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అడవిలో ఒక బాటసారి వెళ్తూ ఉన్నాడు. ఏదో పని మీద పొరుగురికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ వెళ్తూ అసలు ఎండ, విపరీతమైన ఎండ అనమాట. ఇప్పుడు ఎండలు ఎలా మండిపోతున్నాయి, అలాగే అప్పుడు కూడా రోహిణి కార్తె ఎండలు, ఫుల్ ఎండ మండిపోతుంది. ఎంత అడవైనా కూడా వేడి ఉంటుందిగా. వెళ్తూ 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 ఫుల్ ఎండకి అసలు అలసిపోతున్నాడు. తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయిపోయింది, మంచినీళ్ళు కూడా లేవు అతని దగ్గర. సో ఏం చేశాడు, పెద్ద మర్రి చెట్టు, దాని చుట్టూ ఒక గట్టు కట్టి హాయిగా ఉంది. అమ్మ అనేసి అక్కడ కాసేపు సేద తీర్చుకుందామని కూర్చున్నాడు. కూర్చుని ఎప్పుడు చల్లటి గాలి వస్తూ ఉంటుంది కదా. ఇంకా గాలి వేడిగా ఉన్న గాలి వస్తే మనకి కొంచెం రిలాక్స్ అవుతాం కదా. అలా హాయిగా గాలి వస్తుంది. ఎప్పుడు పడుకుండిపోయాడో తెలియదు. మంచి నిద్ర పట్టేస్తుంది. దాహం వేస్తుంది కానీ నీళ్లు లేవు. తెచ్చుకున్న వాటర్ బాటిల్ ఎంతసేపు వస్తుంది, పాపం అంతా నడకే కదా ఆ రోజుల్లో. ఆ వాటర్ బాటిల్ అయిపోయింది, ఇంకా ఇతనికి తాగడానికి నీళ్లు లేవు, దాహం వేసేస్తుంది. ఇలా అనుకుని అలా అనుకుని అటు చూశాడు, ఎక్కడ ఏం కనపడలేదు. సరే అని పడుకుండిపోయాడు. పడుకుంటే ఆ చల్లగాలికి ఫుల్ నిద్ర పట్టేసింది. 2-3 గంటలు ఫుల్ స్లీప్ వేసాడు. తర్వాత లేచాడనమాట. మెడికి వచ్చింది. అమ్మ ఇదేంటి ఇక్కడ పడుకుండిపోయాను నేను వెళ్ళకుండా అనుకుని, అసలు పేక ఎండిపోతుంది, కొంచెం మంచినీళ్ళు దొరికితే బాగుండు అనుకున్నాడు. ఎక్కడన్నా మంచినీళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాడు. ఇలా అనుకోవడం ఆలస్యం, మంచి ఇంత పెద్ద రాగి చెంబుతో మంచినీళ్ళు వచ్చేసాయి. వచ్చి తన పక్కన ఉన్నాయి. ఇదేంటి మంచినీళ్ళు ఉంటే బాగుండు అనుకోగానే ఇంత పెద్ద రాగి చెంబుతో మంచినీళ్ళు వచ్చేసాయి అనుకుని, అమ్మయ్య అనుకుని చెంబు తీసుకుని గడగడగడ నీళ్ళు తాగేశాడు. రాగి చెంబుతో నీళ్ళు తాగి పక్కన పెట్టి, నేను అనుకోగానే నీళ్ళు వచ్చాయి కదా, ఇంకేమన్నా అనుకుంటే జరుగుతుందా లేదా అనుకుని, అసలు ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఎప్పుడో పొద్దున బయలుదేరాను, నడిచి ఎండలో అలసిపోయాను, అందులో పడుకుని కూడా లేచాను కదా, ఆకలి కక్కర్లాడుతుంది, మంచి భోజనం దొరికితే బాగుండు అనుకున్నాడు. అనుకోవడం ఆలస్యం, పంచభక్ష పరమాన్నాలతో అన్ని ఐటమ్స్తో మంచి భోజనం రెడీ అయిపోయింది. వచ్చేసింది ఒక విస్తరలో మంచి భోజనం, అన్ని బూర్లు, గారెలు, పరమాన్నం అన్నిటితో మంచి భోజనం వచ్చేసింది. ఇదేంటి భోజనం ఇలా వచ్చేసింది, మంచినీళ్ళు వచ్చాయి అనుకున్నాను, భోజనం కూడా కోరుకోగానే వచ్చేసింది, ఇదేంటి అనుకుని, సరేలే వచ్చిందాన్ని ఎందుకు వదిలిపెట్టడం అనుకుని శుభ్రంగా భోజనం చేసేసాడు. ఫుల్గా తినేసాక ఆ ప్లేట్ పడేసి హాయిగా కూర్చున్నాడు. ఇంకా కడుపు నిండింది కదా, ఎక్కడెక్కడ లేని ఆలోచనలు వస్తాయి. లేనప్పుడేమో ఆకలి ఆలోచన, తినడానికి ఉంటే బాగుండు, తాగడానికి ఉంటే బాగుండు అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. తిన్న తర్వాత జరిగేదాకా పక్క పిచ్చి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం, అంతే కదా ఎవరైనా కూడా. అయితే ఏమైంది, తిన్నాడుగా ఫుల్గా, ఇంకా అబ్బా మంచి ఒక కిళ్ళి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడు. జిమ్ అంటూ కిళ్ళి వచ్చి పడిపోయింది. వేసుకున్నాడు, హాయిగా వేసుకొని మహారాజులాగా ఊక్కుంటూ, అసలు ఈ వాతావరణము, ఇది నేను ఈ భోజనం చేశాను, మంచి ఒక అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది, నృత్యం చేస్తుంటే అని కోరుకున్నాడు. ఇంకమంటే అప్సరసలు దిగి వచ్చేసి మంచి నృత్యం చేసి, వావ్ ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు నాకు, ఏదనుకుంటే అది జరిగిపోతుంది, అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేస్తుంది, అసలు ఇదంతా ఏంటి, ఏదై ఉండొచ్చు, ఏంటో మాయా మంత్రము ఏదో ఉంది మొత్తానికి. ఊరికే అయితే రావు కదా, అసలు నేను ఎవరినని దారిని పోయే బాటసారిని. ఏదో మంచినీళ్ళు కావాలని కోరుకుంటే మంచినీళ్ళు వచ్చాయిలే అనుకుంటే ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. కొంపదీసి ఇక్కడ దెయ్యమేం లేదు కదా, అమ్మో ఇది ఏమన్నా దెయ్యం ఉందేమో,
దెయ్యం వచ్చి నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. తిన్నాడు, నోరు మూసుకుని పోవచ్చు. దెయ్యం వచ్చి తినేస్తుందేమో అనగానే ఏమైంది, దెయ్యం వచ్చింది, తినేసింది. చక్కటి కోరికలు కోరుకున్నాడు. కొన్ని నాకు భోగభాగ్యాలు ఇవ్వు, మంచి హౌస్ అదంతా ఇవ్వని కోరుకుని ఆ ఇంట్లో పడి ఉండొచ్చుగా, ఇంకేమన్నా కోరికలు కోరుకోవచ్చుగా. అదేమీ లేదు. మళ్ళీ అనుమానం ఇందులో. ఏదైనా అంతే కదా, మనం ఒక షాప్కి వెళ్తాము, ఏదైనా కొంటాము, ఇంతకు ఇస్తావా అని అడగగానే అతనికి రీజనబుల్ అయితే వెంటనే ఇచ్చేసాడు అనుకో, అర్రే వీడి ఇంతకి ఎందుకు ఇచ్చాడంటావు, ఇంకా తక్కువ కడిగితే బాగుండేదేమో అనుకుంటా. ఇచ్చిన దానికి సంతోషం లేదు, అనుమానం అన్నమాట. అరే ఇంత తక్కువకి అసలు ఎందుకు ఇచ్చాడు అడగగానే, అయితే వీడికి ఇంత పళ్ళ ఏదో ఫ్రీగా వచ్చేసింది, వాడికి ఊరికి అమ్ముకుంటున్నాడు, లేకపోతే ఎక్కడో దోచుకొచ్చి అమ్ముకుంటున్నాడు, అది మనం ఇంకా తక్కువ కొట్టేస్తే బాగుండేది అనుకుంటాం. ఎలా ఉంటుందంటే మనిషి మనస్తత్వం, ఎంత ఏది వచ్చినా కూడా ఇంకా అసంతృప్తి, ఇంకా ఏదో కావాలి అనేదానికి ఇది మంచి ఉదాహరణ కదా. కాబట్టి మనకు వచ్చిన దాంతో తృప్తిగా అన్నా ఉందాం, లేకపోతే కోరికలు కోరుకున్నప్పుడు అవి జరిగితే వాటితో సాటిస్ఫై అవ్వాలి. అంతేగాని ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇది ఇలా అవుతుందేమో, అది అలా అవుతుందేమో, ఇందుకని ఇది వచ్చిందేమో అనుకుంటే అందుకని అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, దెయ్యమేమో ఒకవేళ వచ్చి తినేస్తుందేమో అనగానే శుభ్రంగా ఈయన తిన్నది తాగింది అన్నీ పోయాయి. ఈయన కోరుకున్నాడు కదా, మనసులో అదే ఆలోచన వచ్చింది కదా, ఇంక మనసులో ఆలోచన రాగానే అది జరిగిపోతుంది. సో ఇప్పుడు దెయ్యమేమో అని తినేస్తుందేమో అని అనుమానపడ్డాడు, అలాగే దెయ్యం వచ్చి తినేసింది. ఎప్పుడైనా సరే ఆలోచన అనేది సక్రమంగా ఉండాలి.